వైసీపీ ఎంపీ లిస్ట్ కేంద్ర ఎన్నిక నీవు లేకపోతే నేను లేను. దీని మీద కూడా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి అభ్యర్థులకు సంబంధించి ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది. అభ్యర్థుల డిస్కషన్ ఏంటంటే ఎవరు ఏ ఎంపీ స్థానంలో ఎవరు అనేటువంటి దాని మీద ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇందులో కొన్ని మార్పులు చేర్పులు ఇవన్నీ ఉన్నాయి. శ్రీకాకుళంలో 2019 దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేశారు. ఇప్పుడు అక్కడ ధర్మాన కృష్ణదాసు లేదా తమ్మినేని సీతారాం, దానేటి శ్రీధరు, కిల్లి కృపారాణి, ప్రియా విజయ, వీళ్ళ 5గురిలో ఒకరిని ఎంపిక చేయాలి అనేటువంటి దాంట్లో ఉన్నారు. శ్రీకాకుళం విజయనగరంకి వచ్చేటప్పటికి బెల్లాన చంద్రశేఖర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం పరిశీలనలో మజ్జి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ అంటే మంత్రిగా ఉన్నారు. ఆయన్ని తీసుకెళ్తే బాగుంటుంది అనేటువంటిది ఆలోచనట. విశాఖపట్నంలో ఎంవివి సత్యనారాయణ సిట్టింగ్ ఎంపీ ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఇప్పుడు వెళ్ళిపోయారు. కావున ప్రస్తుతం పరిశీలనలో బొత్స ఝాన్సీ లక్ష్మి, బొత్స సత్యనారాయణ గారి సతీమణి ఉందంటే విజయనగరం కనుక ఆయన కంటెస్ట్ చేస్తే ఈయనకి ఎవరు, ఆయన కనుక కంటెస్ట్ చేయకపోతే ఇక్కడ ఏమికి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అరకు వచ్చేటప్పటికి గొట్టేటి మాధవి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి ఖరారు చేశారు అనేటువంటిది మనం ఖరారు చేసిన దాంట్లో. అనకాపల్లి బివి సత్యవతి సిట్టింగ్ ఎంపీ, ప్రస్తుతం పరిశీలనలో కరణం ధర్మశ్రీని మార్చాలనేటువంటి ఆలోచనట. ఇక కాకినాడ వంగా గీత సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. పరిశీలనలో చలమల శెట్టి సునీల్, అందరికీ తెలిసిన వ్యక్తి చలమల శెట్టి సునీలు, మరి ఆయన వస్తారా లేదా తెలియదు కానీ మొత్తానికైతే ఆయన ఏదో పార్టీ నుంచి కంటెస్ట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. దట్ ఇట్ అనేటువంటిది వేరేది. సరే, అమలాపురంలో చింతా అనురాధ సిట్టింగ్ ఎంపీ, పరిశీలనలో ఎలీజా చింతలపూడి ఎమ్మెల్యేని తీసుకెళ్ళి అటు తీసుకొచ్చి వేస్తారు. రాజమండ్రిలో మార్గాని భరత్ సిట్టింగ్ ఎంపీ ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా రాజమండ్రి వెళ్ళిపోతున్నారు కాబట్టి పరిశీలనలో డాక్టర్ అనుసూరి పద్మలత పేరు పరిశీలనలోకి వచ్చింది అంటున్నారు. ఇక నర్సాపురం వచ్చేటప్పటికి రఘురామకృష్ణరాజు ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. పరిశీలనలో గోకరాజు గంగరాజు లేదా శ్రీరంగరాజు ఆచంట ఎమ్మెల్యే, ఆయన కానీ లేదా శ్యామలాదేవి కృష్ణంరాజు సతీమణి, వారిని కానీ తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారట. ఇక ఏలూరు వచ్చేటప్పటికి కోటగిరి శ్రీధర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. పరిశీలనలో ఆళ్లనాని, కొట్టు సత్యనారాయణ మంత్రిగా ఉన్న సత్యనారాయణ గారు, అట్లాగే అరసవెల్లి అరవింద్ వ్యాపారవేత్త, అట్లాగే వివి వినాయకు డైరెక్టర్ ఏలూరుకు సంబంధించి. దాంట్లో అరసవెల్లి అరవింద్ అంటే మన ఎక్సెల్ గ్రూపు చైర్మన్, తను ఆ పరిశీలనలో ఉన్నారని చెప్తున్నారు. ఇక మచిలీపట్నం వచ్చేటప్పటికి వల్లభనేని బాలశౌరి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. పరిశీలనలో వల్లభనేని బాలశౌరి కనుక కాకపోతే ఆయన మార్చే పనికైతే డైరెక్టర్ వివి వినాయకుని తీసుకురావచ్చు అన్నటువంటి ఆలోచన. విజయవాడకు సంబంధించి పీవీపీ 2019 అభ్యర్థిగా ఉన్నారు. సరే, ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు కాబట్టి పరిశీలనలో అక్కినేని నాగార్జున పేరు చెప్తున్నారు కానీ ఆయన వచ్చే ఉద్దేశంలో లేనట్టుంది. ఆయన నాకు తెలిసి పాలిటిక్స్లోకి ఇటువంటి పరిస్థితుల్లో రాలేరు. లేదా వసంత్ కృష్ణప్రసాద్ లేదా వల్లభనేని వంశీ, లేక వీళ్ళందరూ కాకపోతే ఇప్పుడు కేసినేని నాని గారు ఇటు వచ్చారు కాబట్టి మరి వాళ్ళ మధ్య ఎటువంటి సంప్రదింపులు చర్చలు జరిగినాయో మనకు తెలియదు. కానీ మొత్తానికి అతను కూడా అవ్వచ్చేమో అనేటువంటి ఒక ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక గుంటూరు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి 2019 అభ్యర్థి. పరిశీలనలో లావు కృష్ణదేవరాయలు మరి గుంటూరు వచ్చి కంటెస్ట్ చేయాలి అని చెప్పని అడిగారు. గుంటూరు ఆయన కంటెస్ట్ చేయనన్నాడు. మరి అక్కడ ఆల్రెడీ రాయుడు వచ్చాడు, రాయుడు 6 కొట్టి వెళ్ళిపోయాడు. అందుకని ఇప్పుడు ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. నర్సరావుపేట లావు కృష్ణదేవరాయలు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. పరిశీలనలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మరొక బీసీ నాయకుడి పేరు కూడా చెప్తూ ఉన్నారు, ఏదో ఎం శ్రీనివాసరావు ఏదో పేరు. బాపట్ల ఎస్సీ నందిగం సురేష్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. వారినే కొనసాగిస్తారు అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇక ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. పరిశీలనలో వైవి సుబ్బారెడ్డి కుమారుడు పోటీ చేయొచ్చు అని చెప్తున్నారు. విక్రాంత్ కంటెస్ట్ చేయొచ్చు అని. ఇక మద్దిశెట్టి వేణుగోపాల్ దర్శి ఎమ్మెల్యేని కూడా తీసుకురావచ్చు అంటున్నారు. ఇక మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇక ఆయన అంత కన్ఫ్యూజన్లో ఉంది ప్రస్తుతానికి. ఆయన ఢిల్లీ వెళ్ళిపోయాడట, ఫ్లైట్ దొరికితే అది ఎక్కేసి వెళ్ళిపోయినట్టున్నారు. ఇక నంద్యాల పోచా బ్రహ్మానందరెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. పరిశీలనలో అలీని అక్కడి నుంచి వేస్తే ఎలా ఉండిద్ది అనేది కూడా ఒక వర్క్ జరుగుతుందట. కర్నూలు సంజీవ్ కుమార్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. పరిశీలనలో గొమ్మనూరి జయరాం, మంత్రిగా ఉన్న జయరాంని ఆల్రెడీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసినట్లున్నారు. అనంతపురం తలారి రంగయ్య సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. శంకర్ నారాయణ ఇప్పుడు మాజీ మంత్రి, ఆయన పెనుగొండ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఆయన ఫైనల్ చేశారు.
హిందూపురం జె శాంతమ్మ ఖరారైపోయింది ఆమెది కూడా. కడప వైఎస్ అవినాష్ రెడ్డి మార్పు ఉండేటువంటి అవకాశం లేదు, ఆయన ఎవరు మార్చలేరు. ఇక ఆయన మళ్ళీ మార్చి అక్కడ ఇంకెవరైనా తీసుకురావాలంటే మళ్ళీ మనం ఇంకొక పెద్ద నేరాన్ని చూడాల్సి వచ్చింది అనేటువంటి ఆందోళన కూడా ఉంది. నెల్లూరు ఆదాల ప్రభాకర్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ, ఆయన పరిశీలనలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఇంకా ఆయనంతా ఆయన విరమించుకుంటే తప్పితే ఆయన అయితే కన్ఫర్ము. ఇక తిరుపతి డాక్టర్ గురుమూర్తి సిట్టింగ్ ఎంపీ, ఆయన్ని కొనసాగిస్తారన్నారు. రాజంపేట మిథున్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ, ఆయనకి ఇంక కదిలిచ్చేది. చిత్తూరు ఎస్ రెడ్డప్ప సిట్టింగ్ ఎంపీ. నేను వీడిది మొత్తం ఓవరాల్గా జరుగుతున్నటువంటి దాంట్లో 25 స్థానాలకు సంబంధించి ఇందులో కూడా ఒక 4-5 స్థానాలు కూడా పేర్లు కూడా మార్చేటువంటి పరిశీలన ఉన్నారు. దాదాపు 25 స్థానాలు అయితే ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఆల్మోస్ట్ క్లియర్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఇది ఓవరాల్గా మురళి. వీటితో పాటు రాజ్యసభ సభ్యులు కూడా 3 రాజ్యసభ సభ్యులు, ఎందుకంటే రేపు మార్చిలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి 3 రాజ్యసభ అభ్యర్థుల్లో వైవి సుబ్బారెడ్డి ఒకరు, 2 గొల్లా బాబురావు, 3 జంగాలపల్లి శ్రీనివాసు. వీళ్ళ ముగ్గురు కూడా పరిశీలనలో ఉన్నారు అని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళ 3 రావచ్చు, లేదా చేంజ్ అవ్వచ్చు, అటు ఇటు చేంజెస్ కూడా జరగవచ్చు, చూడాలి. ఇప్పుడు 3 అభ్యర్థులు ఖాళీ అవుతున్నారు కాబట్టి 3 దాంట్లో 2కే ఛాన్స్ ఉండొచ్చు అంటున్నారు. కొంతమంది ఎన్నికల్లో సీట్లు రానటువంటి వాళ్ళు బయటికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు చేంజెస్ కూడా జరగవచ్చు అంటున్నారు, చూడాలి. మరి ఇప్పుడు రాజ్యసభ వైవి సుబ్బారెడ్డి ఇస్తే మరి ఈయన పరిస్థితి ఏంటంటే, విజయసాయి రెడ్డి గారు పరిస్థితి ఏంటండి మరి ఇప్పుడు? మరి ఎందుకంటే ఈ 3 పేర్లు ఉన్నాయి కాబట్టి మరి విజయసాయి రెడ్డి గారు వెనక్కి వచ్చినట్టేనా, ఆయన చేత ఈయనకి వేరే పోస్ట్ ఇస్తారా అని? అంటే విజయసాయి రెడ్డి గారికి ఇంతకంటే కీలకమైనటువంటి పోస్ట్ అని ఉంటే ఉండొచ్చు, లేకపోతే నెక్స్ట్ లిస్ట్లో ఏదైనా చూడవచ్చు, లేదంటే విశాఖ మీద వారికి ఎక్కువ అభిమానం ప్రేమ కాబట్టి విశాఖ ఎంపీగా కంటెస్ట్ చేయొచ్చు. ఇక లేదు అనుకుంటే వారిని ఇంకొక రకంగా ఉపయోగించుకునేదానికి కూడా అవకాశం ఉండొచ్చు. మరి ఏదైనా వచ్చు తప్పితే ఏంటనేది మనం క్లారిటీగా ఇంకా డెసిషన్ కాలేదు కాబట్టి ఎక్సర్సైజ్ జరుగుతూ ఉండేది. మరి 2 రెడ్లకి ఇవ్వడం అనేటువంటిది కుదరదు కాబట్టి మరి విక్రాంత్ రెడ్డికి గనక ఎంపీ సీట్ ఇవ్వకపోతే అక్కడ మరి విజయసాయి రెడ్డినే వచ్చాము. సుబ్బారెడ్డి గారికి ఇవ్వకుండా విజయసాయి రెడ్డి గారికి రాజ్యసభ. కాకపోతే ఇక్కడ చిన్న ఇది ఏంటంటే సుబ్బారెడ్డి గారికి తిరుమతి టీటీడీ చైర్మన్ తీసేసేటప్పుడు చెప్పారు, మీకు రాజ్యసభ ఇస్తాము, మీరు రావాల్సిందే అని. మరి అందుకని చూడాలి అది ఏం జరిగిద్ది అనేది. సరే మురళి గారు, మురళి ఏంటి లిస్టు? అంటే ఇది కరెక్ట్ అంటే దగ్గరగా ఒక 20 మెంబర్స్ వరకు అయితే అయ్యి ఉండొచ్చు. మిగిలిన కొన్ని మార్పులు చేర్పులు ఇందుట్లో ఇంకా మార్పులు చేర్పులు జరిగేవి ఉన్నాయి, ఇంకేమైనా ఎక్సర్సైజ్ ఉందా ఇవి కాకుండా? అంటే ఇంకొంచెం ఎక్సర్సైజ్ అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి సార్. అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి జాబితా చూస్తే సార్, ఇటు శ్రీకాకుళం నుంచి దాదాపుగా కూడా బాపట్ల వరకు కూడా సిట్టింగ్ ఎంపీలు ఎవరికి కూడా మళ్ళీ తిరిగి పోటీ చేసే అవకాశం కల్పించట్లేదండి. బాపట్ల, నెల్లూరు తప్పితే కనుక మళ్ళీ ఆ 2 జిల్లాల్లో కూడా పాతవారిని అందరినీ కూడా మార్చేస్తున్నారు. ఒక్క రాయలసీమలో కొంతమంది మాత్రం ఒక 5-6 తిరుపతి, కడప, రాజంపేట ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక 5-6 మాత్రమే సిట్టింగులకి మళ్ళీ తిరిగి వాళ్ళు అకామిడేట్ చేస్తుందండి వైసీపీ పార్టీ. అంటే ఓవరాల్గా చూస్తే 25 పార్లమెంట్ నియోజకవర్గాలు దగ్గర 19 మందిని మార్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైందని. దీనికి సంబంధించి శ్రీకాకుళం నుంచి ఇప్పటివరకు కూడా కొన్ని ఆశావాహుల జాబితాలు అయితే బయటకు వచ్చినాయండి. ఆశావాహుల జాబితాలపై అధ్యయనం ప్రారంభించింది సార్. దాదాపుగా ఇప్పుడు చెప్పుకున్న పేర్లో ఏదైనా 2-3 మార్చవచ్చు, కానీ మిగిలినవన్నీ కూడా దాదాపుగా కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే విజయనగరం ఉందంటే కనుక బొత్స సత్యనారాయణ గారు పోటీ చేస్తారా చేయరా అన్నది కొద్దిగా అనుమానమండి. అక్కడ ధర్మాన కృష్ణప్రసాద్, ధర్మాన ప్రసాదరావు 3 పేర్లు కూడా ప్రస్తావనకు వస్తున్నాయండి. అయితే బొత్స సత్యనారాయణ గారు వెళ్తారా వెళ్ళరా అనేది తెలియదు, కానీ వాళ్ళ భార్యకి ఝాన్సీకి మాత్రం విశాఖపట్నం ఇవ్వటానికి ఇస్తే కనుక తీసుకునేందుకు ఆయన కొంత సుముఖంగా ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. అక్కడ కనుక ఆమెకి ఇస్తే కనుక బొత్స సత్యనారాయణ గారు విజయనగరం నుంచి పోటీ ఇచ్చారండి. ఆ విధంగా చూసుకుంటే కనుక అనకాపల్లి కానీ కాకినాడ అండి చలమలశెట్టి సునీల్, ఇప్పుడు వంగా గీత ఉన్నారు, ఆవిడ మార్చేలు సునీల్కి ఇస్తారన్నారు. సునీల్ గతంలో కూడా 1-2 సందర్భాల్లో పోటీ చేసి ఉన్నారు, మరొకసారి ఆయనకు అవకాశం ఇస్తారా ఇవ్వరా అనేది కూడా చూడాలండి. ఇక రాజమండ్రికి సంబంధించి కొత్త అభ్యర్థిని తెర మీదకి తీసుకొస్తున్నారు సార్. అయితే పార్లమెంటు స్థాయిలో అతనికి ఎంతవరకు సక్సెస్ఫుల్గా రాణించగలదు ఆ మహిళ, ఎంతవరకు ప్రజలను మెప్పించగలదు అనే అంశంపై ఇంకా కొంత కసరత్తు జరగవలసి ఉంది సార్. ఇక ఏలూరు పార్లమెంట్కి కొట్టు సత్యనారాయణ, ఆలనాని పేర్లు అన్నీ వచ్చినప్పటికీ కూడా కొంత వివి వినాయక్ కొంత ఇంట్రెస్ట్గా ఉన్నట్టుగా తెలిసింది సార్. అది వివి వినాయక్ను బందర్ పంపుతారన్నారు.
ఇలా చూస్తే కనుక దాదాపుగా కూడా సిట్టింగ్లు ఎవ్వరికి కూడా ఒక 19 స్థానాల్లో సిట్టింగులకి లేనట్టుగానే భావించవచ్చు సార్. అయితే అందులో కొంతమందికి ఎమ్మెల్యేగా అకామిడేట్ చేశారండి. మార్గాని భరత్ కానీ, వంగా గీత కానీ, అదేవిధంగా కూడా మరికొంతమందికి ఎమ్మెల్యేగా కన్ఫర్మ్ చేశారు సార్. అంటే ఎమ్మెల్యేగా వారు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళారు. కానీ ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబబుల్స్ ఉన్నారో సార్, ప్రాబబుల్స్లో వారికి ఉన్నటువంటి సామాజిక అంశంతో పాటుగా ఆర్థిక బలం, అంగబలం అనేది ప్రధానంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తుందండి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అయితే ఒక స్థాయి అండి, కానీ పార్లమెంట్ సభ్యుడికి పోటీ చేయాలంటే అతను బలమైనటువంటి ఆర్థికవంతుడై ఉండాలి. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలపై కూడా ఆయన ప్రభావం ఎంతో కొంత కనిపించాలండి. ఒకటి అతనికి అక్కడ అందరితో సుపరిచితుడై ఉండాలి, ఆ నాయకుడిగా గుర్తింపు పొంది ఉండాలి, డబ్బు ఉండాలి, ఎన్ని అంశాలు కూడా పరిగణలో తీసుకుంటారండి. ఆ పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే వీరి పేరు ఫైనల్ చేసే అవకాశం ఉంటుంది సార్. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యయనం చేస్తున్నటువంటి అంశాల్లో వారికి వచ్చినటువంటి జాబితాలు ఈ పేర్లన్నీ కూడా దాదాపుగా ఉన్నాయి సార్. అయితే వీరిలో కొన్ని మార్పులు అయితే జరగవచ్చు. ఒక 4-5 పేర్లు అయితే మారే అవకాశం సార్. మిగిలినన్నీ కూడా కన్ఫర్మ్ అయ్యండి సార్. బందర్ ఉంది, వివి వినాయక్ పేరు వినిపిస్తుంది సార్. కానీ వివి వినాయక్ కాకుండా వల్లభనేని బాలశౌరి గారు ఉంటారా, మారతారా అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది. అదే వివి వినాయక్ ఏలూరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అసలు వివి వినాయక్ రాజకీయాల్లోకి వస్తారా రారా అనేది కూడా ఒక చర్చేనండి. గుంటూరు వచ్చేటప్పటికి లావు ఆయన ఉన్నారు, కృష్ణదేవరాయలు ఉన్నారు. కృష్ణదేవరాయలు గుంటూరు అన్హ్యాపీగా ఉన్నాడండి. ఆయన గుంటూరు చేయడానికి ఇష్టం లేదు. కానీ ఆయన నరసరాపేటను తీసుకొచ్చి గుంటూరు పెట్టడం వల్ల పార్టీకి ఎట్లా కలిసి వస్తుంది అనేది పార్టీ అంతర్మదనంగా వాళ్ళే చర్చిస్తున్నారు. ఎవరైతే గతంలో గుంటూరు ఓడిపోయినటువంటి మోదిగల వేణుగోపాల్ని ఇప్పుడు నరసరాపేటలో పెట్టి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ కూడా మార్పులు జరుగుతున్నాయి. ఇటువంటి మార్పుల వల్ల పార్టీ కొంతమంది ఆశావాహుల పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ కూడా అది అల్టిమేట్గా వారు అంగీకరించారు. చివరి నిమిషంలో వీళ్ళకి వచ్చినటువంటి ఏదైతే సర్వే నివేదికలు ఎలా ఉంటాయో కూడా చూసిన తర్వాత ఈ పేర్లు ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ దాదాపుగా చూస్తే పార్లమెంటు సభ్యుల్లో కూడా 18-19 మార్చడం అనేది కొంత ఒక చారిత్రాత్మకమైనటువంటి పరిస్థితిగానే మనం చూడాలి సార్. ఎందుకంటే ఎక్కువ మంది సిట్టింగులకు ఇస్తారు, ఆల్రెడీ ఎంతో కొంత పరిచయం ఉంటుంది కాబట్టి. కానీ 4 ఏళ్లలో పార్లమెంట్ సభ్యులు అనేవారు నామమాత్రంగా అయిపోయారు కాబట్టి కొత్త వారిని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందని ఒక ప్రచారం సార్. ఓకే, రైట్ మురళి. నెక్స్ట్ అండి